ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయింది. దీంతో నేటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా నేడు రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని వెల్లడించింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో హోటళ్లలో రాత్రంతా వ్యాపారం సాగించే పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నగరంలోని హోటళ్లకు అవసరమైన కమర్షియల్ సిలిండర్లు సరఫరా భారీగా తగ్గిపోవడంతో కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. గ్యాస్ లేకపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల నగరంలోని సుమారు 2 లక్షల మంది వినియోగదారులపై ప్రభావం పడుతున్నట్లు తెలుస్తుంది. ఆన్లైన్లో కూడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోగా బ్లాక్ మార్కెట్లో కూడా దొరకని పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఏజెన్సీల ప్రకారం కమర్షియల్ సిలిండర్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా తక్కువగా ఉందని చెప్తున్నారు. సాధారణంగా 100 సిలిండర్లు రావాల్సిన చోట 10 నుంచి 20 సిలిండర్లే వస్తున్నాయని తెలిపారు. ఒక్కసారిగా ఏర్పడిన గ్యాస్ కొరతతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ వ్యాపారం కొనసాగించడం కష్టమవుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఎక్కడైతే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందో మన దేశం 85% ముడి సరుకు దిగుమతి పైనే ఆధారపడింది కాబట్టి మనకు గ్యాస్ కష్టాలు ఎదురైనట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ గ్యాస్ కు మరియు కమర్షియల్ గ్యాస్ కు రెండింటికి కష్టాలు ఎదురైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఏకంగా గ్యాస్ సరఫరే కాదు, వాటి ధరలు కూడా పెంచేసినట్టుగా తెలుస్తా ఉన్నది. 14.2 కేజీల గ్యాస్ కి 60 రూపాయలు పెరిగింది. అలాగే కమర్షియల్ గ్యాస్ కి 115 రూపాయలు పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా 905 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ 965కి చేరింది. అలాగే కమర్షియల్ గ్యాస్ 2075 రూపాయలకు చేరింది. మొత్తం ఇట్లా గ్యాస్ ధరలు, ఈ ముడి చమురు ఏదైతే మనకు దిగుమతి కష్టంగా ఉందో, మొత్తం ఇది సంవత్సరానికి ఒక 8 లక్షల సిలిండర్ నెలకు మనకు అవసరం పడుతూ ఉన్నది. 1500 నుంచి 2000 కోట్ల వరకు ఈ వ్యాపారం జరుగుతూ ఉన్నది. 150 కోట్లు పర్ డే ఈ లావాదేవీలకు సంబంధించి మన తెలంగాణలోనే ఒక రోజుకి 150 కోట్ల లావాదేవీలు జరుగుతుంది. దాని మీద కూడా ఎఫెక్ట్ పడినట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తం ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో వీటిని ఆపేసి మొత్తం వీటిని అన్నిటినీ, ఈ ఎల్పిజి గ్యాస్ అన్నిటినీ డొమెస్టిక్ ఎక్కడైతే గృహం ఉంటుందో గృహాలకు కావాల్సినటువంటి గ్యాస్ కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. గ్యాస్ అలాగే గ్యాస్ దొరకట్లేదు. ఈ యుద్ధం 4 వారాలు ఉంటుందని చెప్పేసి ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు కేంద్రం 8 వారాల వరకు మనకు ముడి సరుకు అవసరం ఉన్నది, 8 వారాల వరకు మనకు నిల్వ ఉందని చెప్పుకుంటూనే ఇప్పుడు మనకు ముడి సరుకు అందించడం లేదు, గ్యాస్ అందించడం లేదని చెప్పేసి గ్యాస్ అమాంతం బుకింగ్స్ పెరిగిపోయినాయి. అక్కడ గ్యాస్ లేదు కాబట్టి అధికారులంతా, ముఖ్యంగా రంజాన్ మాసం, ఇది రంజాన్ మాసానికి నైట్ మొత్తం హోటల్స్ కి పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ గ్యాస్ లేక హోటల్స్ ని మూసుకుంటున్నటువంటి పరిస్థితి. 100 గ్యాస్ సిలిండర్ దగ్గర 10-20 కూడా సరఫరా లేదు. ఎందుకంటే అంత షార్టేజ్ ఉంది మనకు. ఇట్లాగైతే హోటల్స్ నడపడం కష్టమని ఇప్పటికీ కొన్ని హోటల్స్ మూతపడేస్తున్నారు. ఇంకొన్ని హోటల్స్ అరాకొరగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్.